బైరువనిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణరావు విజయం కాంక్షిస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. పేదల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో సుమారు 1200 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, 200 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, సుమారు 3500 మంది విద్యార్థులు, పేద విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్కి ఏర్పాట్లు కార్పొరేట్ స్థాయిలో కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. అలాగే 120 కోట్లతోని జేఎన్టీయూ కళాశాల ప్రాంగణం, 40 కోట్లతోని ఐటీఐ స్కిల్ సెంటర్ పాలేరు తిరుమలాపేట మండలంలో, అలా 100 బెడ్డెడ్ హాస్పిటల్ పూసుమంచిలో, 50 బెడ్డెడ్ హాస్పిటల్ తిరుమలాయపాలెంలో, ఇలా అనేక పేద ప్రజల కోసం ఏ అయితే అవసరాలు ఉన్నాయో వాటి అవసరాలన్నీ తీర్చిదిద్దడానికి, పేద ప్రజలకు వైద్యం, విద్య అందుబాటులో చేయడానికి పాలేరు నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ఖచ్చితంగా 100% ఫలితాలు పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని నమ్మకం ఉంది. గత 2 సంవత్సరాలు